రికార్డ్ అవుతుందా? హాయ్ గైస్, కొంచెం క్లారిటీ కనిపిస్తుంది కదా? ఎందుకంటే బ్యాంక్ బ్యాలెన్స్ 70,000 బొక్క పెడితే ఇంతే క్లారిటీ కనిపిస్తుంది. సో వెల్కమ్ టు విచిత్ర కథలు. బాగా మంచిగా కనిపిస్తున్నానా? హలో గైస్, వెల్కమ్ టు విచిత్ర కథలు. వెల్కమ్ టు అనదర్ వీడియో, అనదర్ బ్లాగ్. సో ఈరోజు మనం ఛానల్ చిన్న అన్బాక్సింగ్ చేయబోతున్నాం అనమాట. అంటే మా ఛానల్ కంటెంట్కి దీనికి అసలు సంబంధమే లేదు. బట్ ఎప్పటి నుంచో కెమెరా కొనాలనుకుంటున్నాను నేను. అంటే బిఫోర్ యూట్యూబ్ స్టార్ట్ చేయక ముందు నుంచి కెమెరా కొనాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. సో ఫైనల్లీ మొన్న సేల్స్లో కెమెరా తీసుకున్నాను అనమాట. సో ఆ కెమెరా ఏంటి, ఆ కంపెనీ ఏంటి, ఎలా ఉంది అనేది ఈ వీడియో చూసేద్దాం. సో ఛానల్ కొత్త ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విచిత్ర కథలు, సబ్స్క్రైబ్ చేస్తున్న సపోర్ట్ చేస్తుండండి. అండ్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇది ఫ్లిప్కార్ట్ నుంచి మనకు వచ్చిన బాక్స్ అనమాట. అంటే ఇది ఓపెన్ బాక్స్ వెళ్ళాలి, వాళ్ళే ఓపెన్ చేసి చూపిస్తారు అనమాట లోపల ఏముంది అనేది. సో ఆల్రెడీ అన్బాక్సింగ్ అయిపోయింది, మనకి ఏ సంవత్సరం వాళ్ళు చేసేసారు. కాకపోతే ఇందులో ఏమున్నాయో నేను మీకు చూపిస్తాను అనమాట. సో ఫస్ట్ థింగ్ కెమెరా బాక్స్, సోనీ. ఇది 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 మనం తీసుకుంది సోనీ. ట్రైపాడ్ ఇంకా తీసుకోలేదు, ప్లాన్లో ఉంది, తీసుకుందాం ఫ్యూచర్లో, ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుందాం. సో సోనీ బ్రాండ్ ఇది. 64 GB మెమరీ కార్డ్ ఫ్రీ వస్తుంది అండ్ 2+1 year వారంటీ అనమాట. ఏదో వెబ్సైట్లో లాగిన్ అవ్వాలంటే లాగిన్ అయితే 1 year వారంటీ ఇస్తా అని చెప్తున్నారు. అండ్ మోడల్ వచ్చేసి ZV-E10, సోనీ ZV-E10 మోడల్ అనమాట. అంటే యూట్యూబ్లో బెస్ట్ బడ్జెట్లో కెమెరా తీసుకోవాలంటే దిస్ ఇస్ బెస్ట్ చాయిస్ అనమాట, సోనీ అది కూడా బ్రాండ్లో. సో ZV-E10 అనేది ఒకసారి ఫ్లిప్కార్ట్ అమెజాన్లో చూస్తుందండి. అరౌండ్ 50,000 అలా ఉంటుంది. నాకు సేల్స్లో విత్ EMI కలిపి 42,000 వచ్చింది అనమాట. సో EMI తీసుకున్నాను, ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. అమెజాన్లో అయితే 46,000 అది చూపిస్తుంది. నాకు ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం వల్ల 42,000 వచ్చింది విత్ EMI. ఇంకా బాక్స్లో బ్యాగ్ ఇచ్చారు, ఒకటి సోనీ బ్యాగ్. ఓపెన్ చేసేద్దాం, చూసేద్దాం. సో ఇది బ్యాగ్. సరే బ్యాగ్ పక్క పెట్టేసి ఫస్ట్ కెమెరా చూద్దాం. సో ఎస్, లెట్స్ అన్బాక్స్ ఇట్. సో ఇక్కడ సోనీ ఒరిజినల్ మెమరీ కార్డ్ ఇచ్చారు, 16 GB విత్ కెమెరాతో మనకు ఒక మెమరీ కార్డ్ వచ్చింది అనమాట. మంచిగా అటాచ్ చేసి ఇచ్చారు. ఎస్, 64 GB మెమరీ కార్డ్. ఇది పక్క పెట్టేద్దాం. నెక్స్ట్ మెయిన్ థింగ్ కెమెరా. ఎస్, సోనీ కెమెరా. ఇది డిఎస్ఎల్ కాదు, మిర్రర్లెస్ కెమెరా అనమాట. సో మనం ఇక్కడ ఎక్స్ట్రా లెన్స్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఓపెన్గా ఉంటుంది. ఐ థింక్ ఇది 24 MP కెమెరా, 24 MP కెమెరా. ఇది టోటల్ బాడీ వచ్చేసి ఇలా ఉంది. నెక్స్ట్ ఇంకా బాక్స్లో ఇది ఇచ్చారు. ఓకే, ఇది అదే మనం మైక్లో మారేటప్పుడు డిస్టర్బెన్స్ రాకుండా ఉండడానికి చిన్న సెటప్ అనమాట. ఐ థింక్ ఇది ఇక్కడ పెట్టాలి, చూద్దాం ఎక్కడ పెట్టాలి, తర్వాత మాన్యువల్ వేసి. నెక్స్ట్ ఇవి బ్యాటరీస్ అనుకోండి, ఎక్స్ట్రా బ్యాటరీస్. 1 బ్యాటరీ, 2 బ్యాటరీనా కాదా, ఇదేదో బ్యాటరీ, ఇది అడాప్టర్ అనుకుంటా ఐ థింక్. స్ట్రాప్, దీనికి అటాచ్మెంట్ ఎక్స్ట్రా 1. అండ్ ఛార్జింగ్ కేబుల్ అండ్ USB to Type-C కేబుల్ ఇచ్చారు. సో ఇది బాక్స్ వచ్చిన కంటెంట్ అయితే ప్రజెంట్లీ. సో ఇప్పుడైతే ఇవన్నీ సెట్ చేసి ఒక చిన్న వీడియో శాంపిల్ ఇస్తాను అనమాట. ఆ తర్వాత ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ ఏంటో మీతో షేర్ చేసుకుంటాను. సో ప్రజెంట్ అయితే ఈ వీడియోలో ఓన్లీ అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాము. అండ్ లాంగ్ రన్లో కెమెరా ఎలా ఉంది, కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వీడియో క్వాలిటీ ఎలా ఉంది, సౌండ్ క్వాలిటీ ఎలా అనేది అది నెక్స్ట్ వీడియో చూసుకుందాం అనమాట. సో ఈ వీడియోలో ఓన్లీ ప్రజెంట్ అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ చిన్న. సో క్యామ్తో పాటు లెన్స్ కూడా ఆర్డర్ పెట్టాను అనమాట. సో ఇది కూడా ఫ్లిప్కార్ట్ నుంచే. ఇది లెన్స్ వచ్చేసి నాకు అరౌండ్ EMIతో కలిపి 16,000 పడింది. యాక్చువల్లీ ఫస్ట్ ఈ సోనీ కెమెరా దాంట్లోనే ZV-E10 అని ఉంటుంది, విత్ లెన్స్తో కెమెరా వస్తుంది అనమాట. బట్ దాని రివ్యూస్ అయితే అంతే బాగాలేవు. బట్ నేను బాడీ సపరేట్గా లెన్స్ సపరేట్గా తీసుకున్నాను అనమాట. రివ్యూస్ అని చూసిన తర్వాత ఇదే బెటర్ ఆప్షన్ అనిపించింది. సో సోనీ 50 mm లెన్స్. సో ఇది కూడా 2 years వారంటీ ఇచ్చారు. లెట్స్ అన్బాక్స్ ఇట్. ఇది కవర్ అనుకుంటా మేబీ. సో ఇది లెన్స్.
క్వాలిటీ చాలా బాగుంది. సో సోనీ కాబట్టి బ్రాండెడ్ కాబట్టి బాగానే క్వాంటిటీ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఇక పేపర్స్ ఉన్నాయి ఇందులో, టైం ఖాళీగా ఉన్నప్పుడు చదువుకోవచ్చు, మాన్యువల్ పేపర్స్. సో పదండి దీన్ని మన కెమెరాకి అటాచ్ చేద్దాం, చూద్దాం క్వాలిటీ ఎలా ఉంటుందో. ఒక చిన్న వీడియో శాంపిల్ చేసి చూపిస్తాం, మీకు తెలుస్తుంది అందులో ఆడియో క్వాలిటీ వీడియో క్వాలిటీ ఎలా ఉందో. మళ్ళీ శాంపిల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఫైనల్ సెటప్ కంప్లీటెడ్ అనమాట. ఏం లేదు, జస్ట్ అటాచ్ చేసి లెన్స్ స్టార్ట్ చేసి ఓపెన్ చేసి రికార్డ్ చేసేస్తున్నా. ఇంకా ప్రాపర్గా సెట్టింగ్స్ అయితే ఏం చేయలేదన్నమాట. చూద్దాం ఎలా ఉంటుందో. లాంగ్ డేస్లో అన్ని సెట్టింగ్ మంచిగా సెట్ చేసేసి మంచి అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను. సో వీడియోలో మీరు సెట్ చేసి వీడియో క్వాలిటీ కానీ ఆడియో క్వాలిటీ అయితే ప్రజెంట్ మైక్ సెట్ చేసేసాను, మైక్ నుంచి మాట్లాడుతున్నాను. సో వితౌట్ మైక్ ట్రై చేసి చూద్దాము ఎలా ఉంటుందో. లాంగ్ రన్లో అయితే రివ్యూ ఇస్తాను ఖచ్చితంగా. ఒక 2-3 months వాడిన తర్వాత అసలు ఎలా ఉంది, తీసుకోవచ్చా లేదా అనేది రివ్యూ ఇస్తాను అనమాట. బట్ వేరే ఫ్లిప్కార్ట్లో అయినా అమెజాన్లో అయినా కార్ట్లో పెట్టేసి చూసుకోండి. ఎప్పుడైతే లో ప్రైస్ పడుతుందో 40-45 మంచి వస్తుందో వెంటనే తీసేసుకోండి. ఎందుకంటే సోనీ బ్రాండ్ కెమెరా కాబట్టి ఆ బ్రాండ్ వాల్యూ ఉంటుంది కాబట్టి మనం ఎక్కడైతే పెట్టుకోవచ్చు. సో దట్స్ వీడియో గైస్. ఐ హోప్ యూ లైక్ మై వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సినిమా చూస్తున్నాను, ఎంజాయ్ చేస్తుండే, హ్యాపీగా ఉండండి. టాటా, సీ యూ, బై బై. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ విచిత్ర గారు. బై బై, మళ్ళీ కలుద్దాం.